హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ టు కుక్థండర్స్. ఈరోజు కుక్థండర్స్లో పైనాపిల్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ప్రీవియస్ వీడియోలోని బేసిక్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేశాను. ఆ స్పాంజ్ కేక్ మనకి నచ్చిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఆ స్పాంజ్ కేక్ని నేను పైనాపిల్ కేక్ లాగా, అదేనండి పేస్ట్రీ కేక్, కూల్ కేక్ అంటాం కదా, దాన్ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే బేకరీ కేక్కి ఏం మాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది ఇది. ఈ స్పాంజ్ కేక్ రెసిపీ మీకు కావాలనుకుంటే క్రిందన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఇదిగోండి, ఆ కేక్ని ఇలా నేను 3 లేయర్స్ లాగా కట్ చేశాను. మనం 4 లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి. మనం 1 కప్పు మైదా పిండికి చూడండి ఎంత పెద్ద కేక్ వచ్చిందో. ఇలా లేయర్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా 2 కప్పుల పైనాపిల్ ముక్కలు తీసుకోవాలి. కానీ నేను ఫస్ట్ 1 కప్పు పైనాపిల్ ముక్కలే తీసుకున్నాను, కానీ అవి సరిపోక మరొక కప్పు పైనాపిల్ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని వడకట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వడకట్టుకోవాలి. వడకట్టుకోకుండా వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ మనకి ఇలా వడకడితే కనుక కేక్ పైన డెకరేషన్ చేసినప్పుడు చాలా నీట్గా, చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలా వడకట్టిన పైనాపిల్ జ్యూస్లోకి 3 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని కొన్ని చుక్కల ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇలా స్టవ్ మీద పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు చిన్న మంట మీద మాత్రమే ఉడికించాలి. దీంతో కేక్ డెకరేట్ చేయొచ్చండి, చాలా అందంగా వస్తుంది మన కేక్. అలాగే 1/2 గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని పంచదార కరిగినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా నేను పైనాపిల్ ఎసెన్స్ వేసాను, ఎందుకంటే మనం చేయబోయేది పైనాపిల్ కేక్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టాలి. అన్ని సూపర్ మార్కెట్లోని ఇలాంటి విప్ క్రీమ్ అనేది దొరుకుతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉన్నప్పుడే బీట్ చేయాలి, అప్పుడే క్రీమ్ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇదే క్రీమ్ని మనం మిక్సీ జార్లో కూడా చేయవచ్చు, కానీ ఎలక్ట్రికల్ బీటర్తో అయితే కనుక చాలా స్మూత్ టెక్స్చర్తో చాలా బాగా వస్తుంది. ఇలా నేను 1 కప్పు క్రీమ్ని తీసుకున్నాను. ఇలా పీక్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. అంటే గిన్నె తిప్పితే కనుక క్రీమ్ అలాగే స్టిఫ్గా ఉండేంత వరకు బీట్ చేయాలి. మొదటగా లో స్పీడ్లోని బీట్ చేసి తర్వాత హై స్పీడ్లోని బాగా బీట్ చేయాలి. థిక్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ పెట్టడానికి ఒక బేస్ కోసం ఒక ఫ్లాట్ ప్లేట్ని తీసుకొని కొంచెం క్రీమ్ని రాసి ఒక లేయర్ స్పాంజ్ కేక్ని పెట్టాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే కేక్ అంతా మెత్తగా అయిపోతుంది. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ మిక్స్చర్ని కూడా ఒక లేయర్ లాగా ఇలాగా అప్లై చేయాలి. దీనిపైన విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా అప్లై చేయాలి. ఇలా కేక్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రెండవ కేక్ లేయర్ని కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలి. తర్వాత మూడో కేక్ లేయర్ని కూడా పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేయాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని కేక్ అంతా నీట్గా అప్లై చేయాలి. మీ దగ్గర స్టిఫ్గా ఉండే కార్డ్ అయినా కానీ, లేదంటే నైఫ్తో అయినా సరే క్రీమ్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. మంచి రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఇదిగోండి ఈ విధంగా
అప్లై చేయాలి. ఇలా మంచి రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఇలా డెకరేట్ చేసుకోవాలండి. ఇలా డెకరేట్ చేసిన తర్వాత చివరిగా పైనాపిల్ మిశ్రమాన్ని ఇలా పైన అప్లై చేయాలి. చూడండి కేక్ ఎంత అందంగా వచ్చిందో. ఇలా మీకు నచ్చినట్లుగా కేక్ని మీ ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. మిగిలిన విప్పింగ్ క్రీమ్లోని మీకు నచ్చిన కలర్ వేసుకొని కావాలంటే ఏదైనా కలర్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్తో అయినా సరే ఈ విధంగా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లోని 3 గంటల పాటు ఉంచాలి. అంతేనండి, మన పైనాపిల్ కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే కట్ చేసి ఇలా మీకు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూడండి. చాలా టేస్టీగా ఈ కేక్ని ఇంట్లోనే తయారు చేసేయండి. అచ్చం బయట కొన్న కేక్కి ఏ మాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది ఇది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పైనాపిల్ కూల్ కేక్ని ఫాస్ట్గా చూడాలి అనుకునేవారు మొత్తం వీడియోని తక్కువ టైంలో పెడతాను, మరొకసారి చూడండి.